నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి. లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, వాళ్ళ ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు, టీఆర్ఎస్ పవర్లో, కేసీఆర్ గారు సీఎం. మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉన్నారు. సో నేను చెప్పాను, నేను వెంటనే మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడుతాను వి హనుమంతరావు గారు అంటే మేము కూడా ఏదైనా చేయమంటావా అన్నాడు. అలా స్టార్ట్ చేస్తే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి అప్పుడు ఇంకా ఆయన పార్టీ హెడ్ కూడా అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు. ఆయన వచ్చినారు, అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసినాయి. జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనియం తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు, అప్పుడు గవర్నమెంట్